జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం మీ తీరు మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉందని వ్యాఖ్య. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కి ఇది ఆగ్రహం తెప్పించింది. 30 గంట సేపు సాగిన భేటీలు చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాట్లాడే పద్ధతి ఇది కాదని ట్రంప్ ఖండించారు. మీరు చాలా ధైర్యవంతులు, కానీ మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే మేము తప్పుకుంటాం, అప్పుడు మీరు ఒక్కరే పోరాడుకోవాలి. మాతో లావాదేవీకి ఇది సరైన పద్ధతి కాదు, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అమర్యాదగా మీరు ప్రవర్తిస్తున్నారు, డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరేం లేరని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. లక్షల మంది ప్రాణాలతో జూదమాడుతున్నాను, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చర్చను అర్ధాంతరంగా ముగించేశారు. అధ్యక్షుడి కార్యాలయానికి వచ్చి విలేకరుల సమక్షంలో ఎలా మాట్లాడతారని వాన్స్ మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ఉగ్రవాదిగా జెలెన్స్కీ అభివర్ణించారు. అలాంటి అంతకంతో నియంతతో రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్నింటో రాజీ పడకదని తప్పదని ట్రంప్ చెప్పారు. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేతసౌధ నుంచి జెలెన్స్కీ బయటకు వచ్చేశారు. ముందు అనుకున్న ప్రకారం అయితే ఇద్దరు సంతకాలు చేసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉలికిపాటు కలిగించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ బూతుల స్క్రిప్ట్